నిన్న నాకు దాక్షికి పాస్తా తినాలనిపించింది. ఇంకా సూపర్ క్విక్గా పాస్తా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను గ్రీన్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం పెన్నె పాస్తాని ముందుగానే మంచిగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్ లోకి ఇంకొన్ని నీళ్లు వేసేసుకొని నీళ్లు మంచిగా మరిగిన తర్వాత పాలకూరని వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇంట్లోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తయారు చేసుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆలివ్ ఆయిల్ కొంచెం బటర్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, ఆనియన్స్, క్యారెట్, టమాటో మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఉప్పు వేసి వీటన్నిటిని మంచిగా సాటే చేసేసుకొని వెజిటబుల్స్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఇంకొంచెం బటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్ల పిండిని అయితే వేసేసుకోవాలి. పిండి మాడిపోకుండా బటర్ లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల పాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పాలల్లో పిండి ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని, వెజిటబుల్స్ ని ఉడికించి పెట్టుకున్న పాస్తాని అన్నింటిని వేసేసుకొని ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్ గా కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొంచెం మోజరెల్లా చీజ్ వేసేసుకొని తిన్నాం అనుకోర్రి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా పైనుంచి కూడా ఆ చీజ్ అయితే వేసుకున్నాను. పాస్తాని ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా నాకైతే ఈ వైట్ సాస్ పాస్తా అంటేనే చాలా ఇష్టము. ఇంకా దీంట్లోకి మంచిగా పాలకూరను కూడా వేసినాం కాబట్టి మస్తు కలర్ఫుల్ గా మారిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నట్టు. మోజరెల్లా చీజ్ కనుక యూజ్ చేస్తే ఇట్లా మంచిగా సాగుతూ ఉంటది. ట్రై చేసి చూడురి, మీకు ఎట్లా వచ్చిందో కూడా చెప్పురి. థ్యాంక్ యూ.